హాయ్ హలో నమస్తే వచ్చేసాడు మీ అద్దంకి. ఈ కొండలు గుట్టలు చూసి ఏదో అనుకున్నారు. ఇక్కడ గ్రానైట్స్ అనేది తయారు చేస్తారు అన్నమాట. గ్రానైట్ అంటే కొండలో నుంచి వచ్చే రాయిని ఇక్కడ కట్ చేస్తారు ముక్కలు ముక్కలుగా. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ పిఆర్టీ వెహికల్ ఒకటి ఉంటుంది, దానికి సర్వీస్కి వచ్చాం అనమాట. ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ హోల్స్ అనేది పెట్టి ఆ రాయిని నీట్గా కట్ చేయడానికి ఆ మిషన్ యూజ్ చేస్తారు. మనకు కిందికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అందుకే ఇక్కడ వరకు వీడియో తీశాను. చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో కొండ. వీడియో మినిమం 100 feet నుంచి తవ్వుకుంటూ వెళ్తున్నారు. అలా తవ్వడం వల్ల ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఇలా చేస్తారన్నమాట. ఓకే, ఇదేనండి మన పిఆర్టీ బండి. చూడండి ఎలా ఉందో. దీంట్లో మొత్తం 4 cylinder ఇంజిన్ ఉంటుంది అనమాట, మన అశోక్ లేలాండ్ కంపెనీది. ఈ బండి కాస్ట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? అక్షరాల 53 లక్షల రూపాయలు అన్నమాట. 50 లక్షలు అంటే 1/2 కోటి ఇప్పుడు మా చేతిలో ఉందన్నమాట. 1/2 కోటి రూపాయలు విలువ చేసే బండి మా చేతిలోకి వచ్చింది. దీన్ని నీట్గా సర్వీస్ చేసి అలా చెప్పాలి. చూడండి ఎంత నీట్గా ఉందో బండి. ఇందులో 4th cylinder అశోక్ లేలాండ్ కంపెనీకి సంబంధించిన ఇంజిన్ ఉంటుంది అనమాట. తర్వాత దీనికి సంబంధించిన ఇంకా మనకి ఈ బండి సర్వీస్ చేయడానికి కావాల్సినవి 3. ఒకటి ఇంజిన్ ఆయిల్, ఇది 10 లీటర్ ఇంజిన్ ఆయిల్ బకెట్ గల్ఫ్ కంపెనీది. ఇది ఆయిల్ ఫిల్టర్, ఫ్యూల్ ఫిల్టర్, ఈ స్టైనర్ అనమాట, ఇది కూడా ఫ్యూల్ ఫిల్టరే. ఈ బాక్స్లో ఉన్నాయన్నీ మనం వాడతాము. ఈ పెద్ద పెట్టి వచ్చేసి ఎయిర్ ఫిల్టర్స్ అనమాట. ఇందులో 2 ఉంటాయి. ప్రతి ఒక్క బండికి ఎయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ మార్చాల్సిన 250 hours కల్లా సర్వీస్ చేయాలి, ఆల్ సర్వీస్. ఇది అయితే మా ఫ్రెండ్ అనమాట, నాతో పాటు ఎంప్లాయీ. నేను సర్వీస్ చేయడానికి ఆ డోర్లన్నీ ఓపెన్ చేస్తాడు. తర్వాత ఇంకా నేను ఒక సుత్తి నా రెంచి తీసుకొని సంపోర్ట్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో మనకి 8 లీటర్ ఇంజిన్ ట్యాంక్ ఉంటుంది అనమాట. మన బండికి ఎలా ఇంజిన్ ఆయిల్ అయితే ఉంటుందో దీనికి అలాగే సేమ్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. ఆ కింద సంపు ఉంటుంది. మన బండికి ఎలా బైక్ ఎలా అయితే సంపోల్ట్ ఇస్తారు, దీనికి సేమ్ 24 size సంపోల్ట్ ఇస్తారు. ఆ సంపోల్ట్ తీసి మన ఇంజిన్ ఆయిల్ తీయాలి. ఇది ఫస్ట్ సర్వీస్ కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది, బాగా టైట్ ఉంటుంది. దాన్ని కొట్టి 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 తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంపోల్ట్ వచ్చేసింది అన్నమాట. ఆయిల్ మొత్తం ఇంకా బకెట్లో పడుతుంది. చూడండి ఆయిల్ ఎంత నల్లగా అయిపోయిందో. ఇది రన్నింగ్ ఉందన్నమాట. రన్నింగ్ ఉంటే ఇలా నల్లగా అవుతుంది, రన్నింగ్ లేకపోతే ఎల్లో కలర్లో వస్తుంది ఇంజిన్ ఆయిల్. ఆ తర్వాత మా ఫ్రెండ్ వెళ్ళి అటు పక్కన ఫ్యూల్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఫ్యూల్ ఫిల్టర్ రిమూవ్ చేసి, అది కూడా ఫుల్ టైట్ ఉంది, వాడికి ఎంత ట్రై చేసినా రావట్లా. తర్వాత మెల్లగా ఎలా కూడా దాన్ని కూడా తీసాడు. అది తీసి దాని ప్లేస్ కొత్త ఫ్యూల్ ఫిల్టర్ అనేది యాడ్ చేస్తాడు అనమాట, ఫిట్టింగ్ చేస్తాడు. చూడండి ఎంత టైట్ ఉంది. పాపం మనోడు బాగా కష్టపడుతున్నాడు తీయడానికి. ఫస్ట్ సర్వీస్ కాబట్టి అలా టైట్గా ఉంటాయి. నార్మల్గా అయితే వచ్చేస్తాం, సర్వీస్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం నుంచి ఈజీగా వచ్చేస్తుంది. అంటే కూడా తీసాడు ఆ ఫిల్టర్ని. ఇంకా తర్వాత నేను ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చేయడానికి వెళ్తున్నాను. చూడండి అది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అంతా ఐరన్ అల్యూమినియం షీట్లో ఉంటుంది అనమాట. తీయాలంటే నాన్న సంకలం నాకాలి. కింద టైర్ పక్కన దూరాల్సి వస్తుంది. ఆ టైర్ అంటున్నాడు, ఆ టైర్ల మధ్య దూరి కింద బట్టలు మురికి చేసుకోవాల్సి వస్తుంది. కష్టపడాలి ఫ్రెండ్స్, ఇటైనా కష్టపడిపోతే ఏటైనా కష్టపడతాం. అందరికీ వేసే కూర్చొని జాబులు రావు కదా. కింద పడిపోద్ది అన్న. మనకు వచ్చిన జాబ్ మనం తిన్నగా చేసుకుంటూ పోవాలి అంతే. మట్టి దుమ్ము ధూళి అనుకుంటే ఏ పని చేయలేం ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం పాకుతూ మట్లోనే కదా తొలింది, పెద్ద అయినా కూడా మట్లోనే తొలుతున్నాం, అంతే తేడా. ఎటో కూడా తిప్పలు పడి ఆ ఫిల్టర్ అనేది తీయాల్సి వచ్చింది. అది కూడా ఫుల్ టైట్ ఉంది స్క్రూ. దాని కింద 24 size స్క్రూ ఇస్తాడు, అది కూడా ఫుల్ టైట్ ఉంటుంది. ఎట్టా కొట్ట దాన్ని కూడా తీసాను. ఎలాగో తిప్పలు పడి ఆ ఫిల్టర్ రిమూవ్ చేశాను. దాన్ని ఇప్పుడు డీజిల్తో క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో కొత్త ఫిల్టర్ మీద ఇచ్చిన ఫిల్టర్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనకు అవసరం అని, కానీ తప్పదన్నమాట, చేయాలి పని. వచ్చాక చేయకుండా తూరుకోరు కదా. చూడండి ఆయిల్ ఎలా వస్తుందో ఫిల్టర్లో నుంచి. ఇప్పుడు ఆ ఫిల్టర్ తీసి కొత్త ఫిల్టర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అది తీయడానికి నాన్న సంకలం నాకాల్సి వస్తుంది. కింద దొల్లి పైన దొల్లి మళ్ళీ. ఈలో మా ఫ్రెండ్ అశోక్ వెళ్ళి ఎయిర్ ఫిల్టర్ మారుస్తున్నాడు. ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా ఫుల్ డస్ట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అతను ఆపరేటర్. అతను చెప్తున్నాడు 250 గంటలకు ఇలా మార్చాలి, లేకపోతే బ్లాస్ట్ అవుతుందని. చూడండి డస్ట్ ఇలా క్లీన్ అంతా డస్ట్ పెట్టింది ఫిల్టర్కి. వాళ్ళు రన్నింగ్ చేసేటప్పుడు డైలీ అది ఎయిర్ గ్లో కొట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఫిల్టర్స్ జామ్ అవుతాయి. ఆ తర్వాత తెచ్చిన ఎయిర్ ఫిల్టర్లను దాంట్లో ఫిట్ చేస్తున్నాడు.
ఇందులో 2 ఫిల్టర్లు ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేయాల్సి ఉంటుంది, చిన్నది ఒకటి పెద్ద ఒకటి. అవి తీసి మళ్ళీ అట్లా ప్లేస్ కొత్త ఫిల్టర్ అనేవి ఫిట్ చేస్తున్నాడు. వీడు మంచి ఎక్స్పర్ట్ అనమాట టెక్నాలజీలో, టెక్నీషియన్లో. ఎయిర్ ఫిల్టర్ కొత్తవి బిగించేసాడు. అవి బిగించేసిన తర్వాత మేము వెళ్ళి ఫైనల్గా ఇంజన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి రన్నింగ్ అంతా చెక్ చేసుకుంటున్నాం, ఏమన్నా ఆయిల్ ఏదైనా ఏమైనా లీక్ అవుతున్నాయి ఏంటన్నది. అంటే ఇంజన్ లైన్ పోస్తే కొంచెం వీడియో ఉంటే ఇంకా లెంత్ ఎక్కువైందని చెప్పి కొన్ని తీసాను. వర్క్ అంతా అయిపోయాక మేము ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసుకున్నాం అనమాట. అలా తీసుకొని రిపోర్ట్ అన్ని రాసుకొని తినడానికి వెళ్తున్నాం. వీడైతే ఒక కంచం ఇచ్చారు, ఆ కంచంలో కొంచెం రైసు, పచ్చడి, పప్పు, సాంబార్ అర్థం కావట్లేదు, కానీ ఆ పూట గట్ట కూడా తిన్నాము. బయట తిందాం. ఆపరేటర్ శాలరీ అడిగాము, అతని శాలరీ చెప్తే మాకు దెమ్మ తిరిగిపోయింది. అతనికి 26,000 అంట, ప్లస్ ఓవర్ నైట్ అవన్నీ చేసుకుంటే 30,000 to 40,000 దాకా వస్తాయంట. మేము ఎంత కష్టపడ్డా మాకు వచ్చే శాలరీతో పోల్చుకుంటే అది డబుల్ అనమాట. యావరేజ్ మా శాలరీ తీసుకుని 20,000 to 20,000 వస్తుంది. చూడండి అతనికి మాకున్న డిఫరెన్స్. కాదు అతను ఒక చోట ఉండి వర్క్ చేసుకుంటాడు, మేము 4-5 ఊళ్ళు తిరుగుతూ ఉంటాం. ఇంకా తినేసి అలా బయటకు వచ్చేసాం. బయటకు రాగానే ఇక్కడ ఒక జేసీబీ వచ్చి లోడ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ గ్రానైట్ రాయిని ఆ లారీలో ఎక్కించడానికి రెడీగా ఉంది. కాకపోతే ఆ రాయిని లేపడానికి అది చాలా ట్రై చేయాల్సి వచ్చి మనం ఏదో అనుకుంటాం ఈజీగా పెట్టేసి అని, బట్ అలా కాదు, చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. అటు ఆపరేటర్ రిస్క్లో ఉంటాడు, ఇటు లారీ డ్రైవర్ రిస్క్లో ఉంటాడు, కానీ తప్పదు, వాళ్ళ డ్యూటీ అది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దాన్ని ఎక్కించాలి. మాకంత టైం లేదు కాబట్టి మేము కొంచెం వీడియో తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే మనం ఇంకా 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి విజయవాడ రావాలంటే. ఎట్టగొట్ట లారీ డ్రైవర్ కొంచెం పక్కన ఉండి అతనికి సపోర్ట్ ఇస్తున్నాడు, ఇలా పెట్టి అలా చేయాలి అలా చేయని. సో మొత్తానికి అయితే అది ఎక్కించాలనుకున్నారు. మేము ఈలోపు ఎక్కిద్దాం అనుకున్నాం, మేము వచ్చేసాము. మా తెలిసి ఎక్కిచ్చేసే ఉంటాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మీ అద్దంకి ముచ్చట్లు.